సాతవాహనాస్ పార్ట్ 79 సాతవాహన టాపిక్ జోగినాయుడు బుక్ నుంచి అయితే మనం కవర్ చేస్తున్నాము. లాస్ట్ పార్ట్లో నీటిపారుదల సౌకర్యాలు చెప్పాను. ఇప్పుడు ఏంటంటే వృత్తులు, పరిశ్రమలు. సో అప్పట్లో పరిశ్రమలు ఉండేవన్నమాట, అంటే ఇండస్ట్రీస్ ఉండేవి. అయితే శాతవాహన యుగంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించి వారికి ఒక్కొక్క శ్రేణి ఏర్పడ్డారన్నమాట. ప్రతి శ్రేణికి శ్రేష్ఠ అనే అధ్యక్షుడు ఉండేవారు. ఇదొక్క పాయింట్ గుర్తుంచుకుంటే చాలు. వాళ్ళల్లో శ్రేణులు ఉండేవాళ్ళు. శ్రేణులు అంటే ఏంటంటే వ్యాపారంకి సంబంధించిన వాళ్ళు. అయితే ఇందులో 18 రకాల శ్రేణులు ఉన్నట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తుందన్నమాట. అందులో డిఫరెంట్ శ్రేణులు ఇవి. అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూసుకోండి అంతే. థ్యాంక్ యూ.